ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మా అందరికీ మార్గదర్శకులు దైవ సమానులు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వినోద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మహనీయులైనటువంటి అంబేద్కర్ గారు అలాగే ఎన్టీ రామారావు గారు జ్యోతిరావు పూలే గారి విగ్రహాల వద్ద వాళ్ళకి నివాళులు అర్పించి ఏదైతే ఆయనకి విపిఆర్ గారికి ఏదైతే ఇష్టమో సేవా కార్యక్రమాలు ఇటు అన్నదానం కానివ్వండి రక్తదానం కానివ్వండి అలాగే ఆయనకి చేసినటువంటి పాలాభిషేకాలకు సంబంధించి కానివ్వండి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన మనసు పెరిగినటువంటి వినోద్ రెడ్డి గారు ఏదైతే ఆయనకి సేవ అంటే ఇష్టమో ఆ సేవా కార్యక్రమాలను ఈరోజు నెల్లూరు నగరంలో ఒక పండగ వాతావరణంలో ఈరోజు చేయడం అనేది నిజంగా కూడా చాలా శుభపరిణామం. అలాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా ఆహ్వానించి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చిన వినోద్ రెడ్డి గారికి వాళ్ళ బృందం అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటేనే ఒక సేవకి ప్రతిరూపం. పేదల కోసంగానే ఆయన సంపాదనలో సింహభాగం పేద ప్రజలకి ఖర్చు పెడుతున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు ఎక్కడా కూడా భూతత్వం పెట్టి ఎదిగినా కూడా ఇలాంటి మంచి వ్యక్తి మనకి కనపడడు అనడంలో అతిశయోక్తి లేదు. రాజకీయాల్లోకి రాకముందు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా సేవ నా మార్గం ఏదైతే సేవ అన్న దాంతోనే ఆయన అడుగులు ముందుకేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ నగరంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక పండగ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే విపిఆర్ గారి యొక్క సేవా దృక్పథం ఆయన మంచి మనసు కల్మషం లేనటువంటి వ్యక్తి కల్లా కపడం తెలియనటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఆయనకి ఇన్ని వేల వందల మంది కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన జన్మదినానికి సంబంధించి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుని ఆశీస్సులు ఆయనకి ఆయన కుటుంబ సభ్యులందరి మీద నుండి నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాలని ఇంకా కూడా గట్టిగా నిర్వహించే వరకు ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మా అందరి దైవ సమానులు పెద్దలు నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని అంగరంగ వైభవంగా జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు నిర్వహిస్తున్నటువంటి విధానాన్ని చూసి ఎంతో ఆనందంగా తృప్తిగా ఉంది. ఈరోజు మేము అనేకమైనటువంటి ప్రాంతాల్లో మూలాపేట అలంకార్ సెంటర్ విఆర్సి సెంటర్ నర్తకి సెంటర్ అదేవిధంగా మినీ బైపాస్ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర ఏదైతే వేల మందికి అన్నదాన శిబిర కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. ఈరోజు వేలాది మంది ఈరోజు విపిఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తృప్తిగా వాళ్ళందరూ కూడా భోజనం చేసి ఆయన నుండి నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తులదూగాలని చెప్పి మనసా వాచ ఆ పేదలందరూ ఆశీర్వదించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చాలామంది రాజకీయ నాయకుల్ని మన జిల్లాలో చూసాం. ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఏ విధంగా రోడ్లలో కాంట్రాక్టులు కకృతి పడాలా, ఏ విధంగా కల్వర్ట్లో కకృతి పడాలా, ఏ విధంగా లంచాలు తీసుకోవాలా అనే దాని మీద ఈరోజు ఎంతోమంది రాజకీయ నాయకుల్ని మనం చూసాం. ఈరోజు జిల్లా నలుమూలల ఫ్లోరైడ్ ప్రాంతాల్లో దాదాపుగా 130 పైచిలకు వాటర్ ప్లాంట్లు సొంత నిధులతో ఏర్పాటు చేసి వాటిల్ని ఇప్పటికి కూడా మెయింటెనెన్స్ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నిరుపేద విద్యార్థులకి ఉచితంగా విద్యను అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా పేదలకి వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. క్యాన్సర్ కారకంగా క్యాన్సర్ భూతంలో పడకుండా వాళ్ళందరికీ కూడా ఎన్నో వేల రూపాయలు ఖర్చు అయ్యేదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆ బస్ టైఅప్ చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఏదైతే వికలాంగులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా 50,000 రూపాయలు విలువ చేసేటటువంటి ట్రైసైకిల్ని ఆయన సొంత నిధులతో ఇస్తున్నారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి పోలీస్ జీపులతో సహా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ను కూడా ఆయన ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆయన చేసే కార్యక్రమాలు ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రతి ఒక్క క్షేత్రానికి ప్రతి ఒక్క దేవాలయానికి వాటి పునరుద్ధరణ కోసం ఎన్నో కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి దేవాలయానికి ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన సతీమణి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తి ఆయన సొంత డబ్బులతో ఆయనకున్నటువంటి డబ్బులో నేను సంపాదించిన దాంట్లో సగభాగం ప్రజలకి అందివ్వాలా, నా వంతుగా నేను సేవ చేయాలా, అదే నా మనసుకు తృప్తి అని చెప్పి ఈరోజు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా జాతులకు అతీతంగా
వర్ణాలకి వర్గాలకు అతీతంగా ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ జిల్లాలో అంటే అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటంలో అతిశయోక్తి లేదు. ఇది నేననే మాట కాదు, స్వయాన చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఇవి. కాబట్టి అటువంటి వ్యక్తి యొక్క జన్మదినాన్ని భాగస్వాములైనటువంటి ఈరోజు నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్. ఈరోజు నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి సేవ అంటే ఎంత ఇష్టమో ప్రజలంటే కూడా అంతే ఇష్టం. అదే పాటలో ఈ రోజుకి పేద ప్రజలందరికీ వాటర్ ప్లాంట్ కానీ, అలానే వైద్యం కానీ, అలానే విద్య కానీ పేద ప్రజలకి మంచి విద్య అందించాలి, మంచి వైద్యం అందించాలి, మంచిగా వాళ్ళ ఆరోగ్యం ఉండాలని ఎప్పుడూ ఆయన తలుచుకుంటూనే ఉంటారు. అలానే ఆ సేవ బాటలోనే ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి వాటర్, విద్య, వైద్యం అన్ని సమపాలనలో పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉండేటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు ఆయన పుట్టినరోజు చేసుకుంటున్న కార్యక్రమంలో మేమందరం భాగస్వాములు అవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంపీ అయినప్పటి నుంచి రాజకీయాల్లో ఒక లెగ్గా ఉన్నారు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇంకొక లెగ్గా పనిచేసేవాళ్ళు. ఇప్పటికీ జనాల్లో విపిఆర్ అంటే సేవ, సేవ అంటే విపిఆర్. ఇలానే ఎప్పటికీ ఆరోగ్యం అంతా బాగుండాలని వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఆయనకి నిండు నూరేళ్ళు ఉంచి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ, అలానే ప్రశాంతి మేడం కూడా ఇద్దరు విపిఆర్ ఫౌండేషన్ అంటే ప్రశాంతి మేడం అలానే విపిఆర్ సార్ కాబట్టి ఇద్దరు ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములైనందుకు అందరికీ ధన్యవాదాలు.